హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. మరి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అదేనండి, మనందరికీ ఎంతో ఇష్టమైన హెల్దీ కాజు బర్ఫీ. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇంట్లో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పండుగలకి, శుభకార్యాలకి ఇంట్లో ఎవరైనా అతిథులు వచ్చేటప్పుడు కానీ ఇలా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎలాంటి హడావిడి లేకుండా. అలాగే కాజు బర్ఫీ అంటే ఎక్కువగా బడ్జెట్ అవుతుందేమో అనుకుంటారు, కానీ నేను చేసే కాజు బర్ఫీ 100 రూపీస్ లోపే అవుతుంది. ఈజీగా ఇంట్లో అందరికీ సరిపోయేలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి రేపైతే వచ్చే రాఖీ పౌర్ణమికి ప్రిపేర్ చేసుకొని మీ బ్రదర్స్కి అయితే తినిపించండి. వాళ్ళే చెప్తారు ఈ కాజు బర్ఫీ ఎంత టేస్టీగా ఉందో అని. మరి ప్రాసెస్ అయితే ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు జీడిపప్పు అనేది వేసుకోండి, లేదంటే 1/2 కప్ అయినా వేసుకోండి. కాజు వేసుకున్నాక కొంచెం దూరగా అయితే ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువ మాడిపోయినట్టు కాకుండా, అలాగని మరి పచ్చివాసన కాకుండా మీడియంలో ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. జీడిపప్పుని ఎందుకు ఫ్రై చేసుకోవాలి అంటే, పచ్చిదిగా మనం మిక్సీ పెట్టామే అనుకోండి, ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుంది, అప్పుడు చేదు వస్తుందన్నమాట. అందుకే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు పల్లీలు అనేది వేసుకోవాలి. నేను చేసేది ఒక 6 మెంబర్స్ వరకు సరిపోతుంది. అలాగే ఈ క్వాంటిటీ అనేది 1/2 కప్పు వరకు నేను తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఫుల్ కప్ అనేది తీసుకోండి. కాజు కూడా, ఇలా పల్లీలు కూడా, అలాగే నువ్వులు కూడా అన్నమాట. అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలు అనేది ఒక పల్లీలు తినకపోయినా, నువ్వులు తినకపోయినా ఇలా బర్ఫీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి చాలా అంటే చాలా బలం కాబట్టి. ఈ పల్లీలు ఇలా రోస్ట్ అయిన తర్వాత ఒకసారి ఇలా అనగానే తొక్క అనేది ఊడొచ్చేయాలన్నమాట. అంతవరకు బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. అదే ప్యాన్లో నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువగా మాడకూడదు, చాలా లైట్గా ఫ్రై చేసుకోవాలి, లేదంటే చేదొస్తుంది. సో కొంచెం దూరగా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. 3 కూడా చల్లారేయాలన్నమాట. మన కాజు బర్ఫీ అనగానే ఓన్లీ కాజుతోనే మనం ప్రిపేర్ చేస్తే మాత్రం బడ్జెట్ మాత్రం గట్టిగా అవుతుంది. సో అలా కాకుండా ఇలా పల్లీలు, ఇలా నువ్వులు వేస్తే మంచి కాంబినేషన్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పల్లీలు అయితే ఇలా మొత్తం అన్నింటినీ ఒక్కొక్కటిగా పల్లీలే తొక్కు తీసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. కాజు బర్ఫీ అంటే చాలా మందికి వెంటనే బయట స్వీట్స్ షాప్లో కనిపించే ఆ అందమైన తెల్లటి బర్ఫీ అయితే గుర్తొస్తుంది కదా. అంతేకాకుండా చూడడానికి చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఒక ముక్క తింటే ఇంకో ముక్క తినాలి అనిపించేంత రుచిగా ఉంటుంది. మరి అయితే మాత్రం ఇలాంటి స్వీట్స్ని ప్రతిసారి బయటనైతే కొనాల్సిన అవసరమే లేకుండా ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే చేసుకోవచ్చు, చాలా టేస్టీగా అన్నమాట. ఇప్పుడు ఈ 3 కూడా కలిసి మిక్సీ జార్లో అయితే వేసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి. మరీ అంత మెత్తగా కాదు, చిన్న చిన్న గుండగా ఉండాలన్నమాట. ఇలా మెత్తగా పొడి చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇలా ఈ పొడి మొత్తం మిక్సీ జార్లో నుంచి ఒక ప్లేట్లోకి వేసుకున్నాక ఎక్కడైనా పలుకులు కానీ, జీడిపప్పు కానీ మీకు చేతికి కానీ తగిలితే మాత్రం తీసి సైడ్కి చేసేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ బెల్లాన్ని మెత్తగా అయితే తురుముకొని పక్కన అయితే పెట్టుకోవాలి. బెల్లం వేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. షుగర్ వేసుకోవాలి అనుకుంటే మీరు వేసుకోవచ్చు. షుగర్తో చేస్తే బర్ఫీ అనేది వైట్గా వస్తుంది, ఇలా బెల్లంతో చేస్తే కలర్ చేంజ్ అవుతుంది, కానీ హెల్త్కి చాలా మంచి. టేస్ట్లో కూడా స్వీట్ షాప్లో కాజు బర్ఫీ కన్నా దీని టేస్టే చాలా బాగుంటుంది. సో ఇలా బెల్లాన్ని మెత్తగా తురుముకొని పక్కన అయితే పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని మనం తురుముకున్న బెల్లాన్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఒక 1/4 కప్పు వాటర్ అయితే పడుతుంది. వేసుకున్న తర్వాత ఈ బెల్లం అంతా బాగా కరిగిపోవాలి. ఇలా కరిగిపోయిన తర్వాత ఇలా నురుగులు కట్టాలి. ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో అనేది పెట్టుకొని బాగా మరిగిన తర్వాత మనకు స్మెల్ అనేది వస్తుంది. అప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మనం మిక్సీ పెట్టుకున్న పౌడర్ అనేది వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలు కట్టుకుంటా కలుపుతూనే ఉండాలి, లేదంటే చిన్న చిన్న ఉండలు కట్టేస్తూ ఉంటుంది. బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం పాకం అంతా ఈ పౌడర్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మెత్తని పేస్ట్గా అయితే చేసుకోవాలన్నమాట. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 4 to 5 టేబుల్ స్పూన్ వరకు మనం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసాక ఒకసారి బాగా కలుపుకొని మంట సిమ్లోనే పెట్టుకోండి. మంట హైలో ఫ్లేమ్లో పెట్టినా మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇది ప్యాన్కి సపరేట్ అయినంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇలా అయిన తర్వాత ఇంకొక 3 స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకొని మరోసారి బాగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి.
తర్వాత ఒక ప్లేట్లోకి నెయ్యి అనేది రాసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని అయితే ప్లేట్లోకి అయితే వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో ఘాట్స్ అనేది ముందే పెట్టుకొని చల్లారిన తర్వాత మనకి కట్ చేసుకోవడానికి కొంచెం వీలుగా ఉంటుంది. ఇలా ప్లేట్లో కాకపోయినా మీ దగ్గర కవర్ మీద అయితే ఈజీగా వచ్చేస్తుంది. సో నెయ్యి అనేది అప్లై చేసుకొని తర్వాత టర్న్ చేసుకుంటే చాలు. ఇలా ప్లేట్లో కన్నా కవర్ మీద ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీకు నచ్చిన షేప్లో అయితే డైమండ్, స్క్వేర్ అయితే స్క్వేర్, డాట్స్ అయితే పెట్టేసుకొని పైన జీడిపప్పుతో కానీ పల్లీతో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఇది 2-3 నిమిషాలు అలా వదిలేసినా పర్వాలేదు. ఫ్యాన్ కింద పెట్టేసుకున్న తొందరగానే చల్లగా అయిపోతుంది. ఇది చల్లగా అయిపోయిన తర్వాత నెమ్మదిగా డౌన్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం ప్రతిసారి ఈ స్వీటే చేయాలని అనిపిస్తుంది, అంత ఇష్టపడతారు కూడా. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి అలాగే ఒక కామెంటు ఒక షేర్ కూడా మన ఛానల్కి చాలా పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇప్పటికీ మన శ్రావణి తెలుగు వంట ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ వల్లే మన ఛానల్ రోజు రోజుకి ముందుకైతే వెళ్తుంది. ఇంకా ఇలాంటి రుచికరమైన ఇంటి వంటలు, పండగ వంటలు అలాగే స్వీట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన కుటుంబంలో ఒకరిగా ఉండండి. ఈ కాజు బర్ఫీ అయితే ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు తప్పకుండా నచ్చుతుంది. మీ ఇంట్లో కూడా ఇలాగే ప్రేమగా చేసుకొని అందరితో కలిసి తినండి, ఆనందంగా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరో కొత్త రుచికరమైన రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్.